ఇప్పుడు యాక్చువల్గా జోసెఫ్ గారు అనగానే సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పేసి ఏదైతే పేరు పడిందో, ఏదన్నా ప్రాబ్లం, ఏదన్నా జస్ట్ ఇట్లా ఫేమ్ కావడానికి అయ్యే వాటిల్లోనే జోసెఫ్ గారు లేచి బయటికి వస్తారు అని చెప్పేసి ఒక వార్త ఉంది. అంటే మొన్న సికింద్రాబాద్లో గుడి గాజులు వేసుకోండి, అదొకటి మీరు ఏదో అదో పెద్ద ఇష్యూ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ, దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ రాధా మనోహర్ గారు, మీరు రాధా మనోహర్ గారి పైన కేసు కూడా పెట్టినారని చెప్పేసి ఏదో ఇది వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఈ పూలది. ఓన్లీ ఈ ఇష్యూస్లోనే బయటికి వస్తారా, లేకపోతే వేరే ఇష్యూస్ ఏం లేవా మీకు? పూల గురించి ఏం రాలేదు. అంటే పూల గురించి జస్ట్ ఒక వాయిస్ ఇచ్చిన వచ్చినట్టే. మీరు వచ్చిన వాయిస్ ఇచ్చినా అది మీదే. ఓకే. సో ఇది కాకుండా ఎన్నో ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ గురించి జోసెఫ్ గారు వాయిస్ రేస్ చేయరా? చేస్తున్నా కదా. ఏది చేస్తున్నారు సార్? ఇప్పుడు ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు మై మెషర్స్. నేను ఇప్పుడు నేను అంటారు కదా, జిత్త పాము బడా ఉత్తా బెడ్షీట్ అంతే. ఇప్పుడు నాతో ఎంత అవుతుందో అంతే చేస్తా, కానీ ఇప్పుడు ప్రతిదీ పట్టుకోవాలంటే నేను ఐఎమ్ నాట్ ఎ మినిస్టర్, ఐఎమ్ నాట్. అంటే మీరు బాక్స్లో ఉన్నట్టుగానే మీరు ఆలోచిస్తున్నారు. వెన్ మీకు ఒక మొన్న ఐ మీన్ ఆర్టీవీలో మిమ్మల్ని ఒక సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పేసి ఒక ట్యాగ్ వచ్చింది. సోషల్ యాక్టివిస్ట్ అంటే ఏంటి? సెలెక్టివ్గానే బయటికి వస్తారా, ప్రతిదానికి రారా? అదొకటి. సెలెక్టివ్, ఓన్లీ సెలెక్టివేనా? సెలెక్టివ్ అంటే అనుకూలంగా అంటే వాట్ ఎవర్. ఇప్పుడు ఓకే, ఇది అనిపించింది, ఓకే ఐ షుడ్ రేజ్ మై వాయిస్, సో ఐఎమ్ దేర్. సో ఇప్పుడు ఈ మధ్య ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ పిల్లలు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారు. కొంతమంది అబ్బాయిలని చంపేస్తున్నారు. ఇట్లాంటి విషయాలలో ఎందుకు జోసెఫ్ గారు వాయిస్ రావట్లేదు? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ లెట్ us సాల్వ్ దీస్ ఇష్యూస్. దీస్ ఇష్యూస్ will never stop because people are n number కదా. సో it will not stop, but it will reduce. తగ్గుతుంది. మనం తగ్గించే ప్రయత్నంలో ఉన్నాము. నేను ఇంకొకటి కూడా చేస్తున్నాను. సో దట్ ఈస్ ఇన్ పైప్ లైన్. యాక్చువల్లీ ఈ సోషల్ మీడియా ఇష్యూస్, అడల్ట్ కంటెంట్స్ గురించి. సో ఐఎమ్ డూయింగ్ దట్ వెరీ సూన్.